నమస్కారం. నేను మీ నిజం సుభాష్ చంద్రబోస్. వెల్కమ్ టు నిజం మీడియా. మన నిజం మీడియాలో ప్రసారం అయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు నిజ నిర్ధారణలో భాగంగా రాజేష్ మహాసేన టీడీపీ అధికార ప్రతినిధి అయినటువంటి ఈయన హర్ష్ కుమార్ గారించి కొన్ని ఘాటైనటువంటి విచిత్రమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు. ఇదే మొదటిసారిగా వ్యాఖ్యలు చేయడమా అంటే గతంలో చాలా వ్యాఖ్యలు చేశాడు, కానీ ఈ సందర్భంలో ఇప్పుడు చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం చాలా అభ్యంతరకరంగా ఉన్నాయి. అసలు అతను చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి, ఎందుకు అలా వ్యాఖ్యలు చేస్తున్నాడు, వ్యాఖ్యలు చేయడానికి గల కారణాలు ఏంటి అనేది తెలుసుకోబోయే ముందు కింద నా నెంబర్ డిస్ప్లే అవుతుంది. నా నెంబర్ అనేది నిజం మీడియాకి స్క్రీన్ కోసం పెట్టడం జరిగింది. నిజం మీడియాని అభిమానించేటోళ్ళు, గౌరవించేటోళ్ళు, నిజం 10 మందికి వేగంగా చేరాలనుకునే వాళ్ళు, నిజాలు మాత్రమే చెప్తున్నాడని భావించే వాళ్ళు మాత్రమే ఈ లైన్ అండర్లైన్ చేసుకోండి. నిజాలు మాత్రమే చెప్తున్నాడని భావించేటోళ్ళు మాత్రమే ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ మీ ఆర్థిక సహకారం అందించండి. నిజం మీడియా అనేది అన్ని రాజకీయ పార్టీలకి సమాన దూరంగా ఉంటుంది. ఏ పార్టీకి కూడా ఎప్పుడు కూడా అనుకూలంగా పనిచేయదు, ఏ పార్టీకి కూడా ఎప్పుడు కూడా వ్యతిరేకంగా పనిచేయదు. సమాజంలో ఉన్న సమకాలీన పరిస్థితుల్లో ఉన్నటువంటి వాస్తవాలని, నిజాలని ప్రజలకు తెలియజేయడమే మా యొక్క లక్ష్యం. చూడండి ఏం మాట్లాడుతున్నాను. మేము ముందుకు రావడం జరిగింది. సూటిగా సుత్తి లేకుండా మ్యాటర్లోకి వెళ్ళిపోతానండి. వెళ్ళాను. హర్ష్ కుమార్ గారు 24వ తారీఖున రాజమండ్రిలో మీటింగ్ తలపెట్టారట. అది ఎందుకు? యాక్సిడెంట్ లో చనిపోయిన ప్రవీణ్ పగడాల గారి కోసం ఆయన ఒక పాస్టర్ గా క్రియేట్ చేసి, అలాగే పాస్టర్ గారిని ఎవరు ఇక్కడ విషయం అవుదామండి. ఓకే, హర్ష్ కుమార్ గారు పెట్టినటువంటి మీటింగ్ అనుమతులు వస్తాయా, లేదు కోర్టు పర్మిషన్ ఇవ్వదా, అసలు ఈ మీటింగే జరగదా అనే అంశాన్ని పక్కన పెడితే ప్రజెంట్ వాయిదా పడింది. ఇక్కడ మనోడు ఏమంటున్నాడంటే యాక్సిడెంట్లో చనిపోయినటువంటి ప్రవీణ్ పగడాల గారిని ఒక పాస్టర్గా క్రియేట్ చేయాలని చూస్తున్నాడు అట్ట హర్ష్ కుమార్ గారు. అంటే ఆయన పాస్టర్ కదా, ఎంత దిగజారేవన్నా, అసలు దిగజారిపోతున్నావు అనుకున్న ప్రతి సందర్భంలో ఇంకా 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 దిగజారిపోతున్నా, ఇంక ఇంతకన్నా దిగజారడానికి ఏమీ లేదురా నాయన అనుకున్న ప్రతి సందర్భంలో కూడా దిగజారుతూనే ఉన్నావు. మరి ఎక్కడికి పోతున్నావో ఏమంటారు, పాస్టర్ కూడా కదా ఆయన. సరే, ఆయనది హత్య కాదా, చంపారా చంపలేదా, ఆయనే అక్కడ దాగి ఇక్కడ పడి, ఇక్కడ దాగి అక్కడ లేసి ఇక్కడ లేచి వచ్చి ఆయనే పడి చచ్చిపోయాడు అనుకుందాం. నువ్వు చెప్పిందే నిజం అనుకుందాం, అసలు నిన్నే నమ్ముదాం. కానీ పాస్టర్ కూడా కాదా, పాస్టర్గా క్రియేట్ చేస్తున్నారు ఆయన్ని. అమ్మ ఇంతకన్నా అది నోరా మోరా. ఒక మాట మాట్లాడితే నైతిక విలువలు లేకపోతే లేకపోయినాయి, అబద్ధం అయితే అయింది. అబద్ధాన్ని కూడా ఇంత నీచంగా, నికృష్టంగా, దరిద్రంగా, చండాలంగా ఆడుతారని నీ మాటలు వింటూనే తెలుస్తుంది. అసలు ఇక నిన్ను ఏమనాలో కూడా నాకే అర్థం కావట్లేదు. నీ గురించి మాట్లాడడానికి, సంబోధించడానికి భాష కూడా రావటల్లా. భాషే లేని పదాలు ఏమన్నా కనిపెట్టి ఆ విచిత్రమైనటువంటి పదాలతోటి ఈ విచిత్రమైనటువంటి వ్యక్తి గురించి మాట్లాడాలి. పాస్టరే కాదంట, క్రియేట్ చేయాలని చూస్తున్నారు. చిచ్చి చేశారని చాలా మంది పాస్టర్లను భయపెట్టి నమ్మించి రేపు ఏదో మీటింగ్ తలపెట్టాను, నేను మొత్తం అందరూ వచ్చేయండి అని చెప్తున్నాడట. నేను చాలా రోజుల నుంచి వింటున్నాను ఇది. చేసుకుంటాడు లేక ఆయన కదా, అలవాటే కదా. ఏ గవర్నమెంట్ ఉంటే గవర్నమెంట్ బ్లాక్మెయిల్ చేయటం, ఆయన వెనకాతలు ఉన్న కులానికి, ఆయన వెనకాల ఉన్న మతానికి చెడ్డ పేరు తీసుకురావడం ఆయనకి అలవాటే కదా, చేసుకోనేలే. ఇక్కడ నాకు అభ్యంతరం అండి. సాధారణంగా ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వం కొన్ని తప్పులు చేస్తుంది. ఏ ప్రభుత్వంలోనైనా లోపాలు ఉంటాయి. 100% ఫిట్గా ఉండే ప్రభుత్వం ఏదైనా ఉండదు. ఆ తప్పులని ఎత్తి చూపే వాళ్ళని మా ఏరియాలో అయితే మగాళ్ళు అంటారు. అధికారంలో ఉన్న ప్రభుత్వం తప్పు చేస్తే ఇది తప్పు అని చూపించే వాళ్ళని మగాడరా, మగాళ్ళలాగా మాట్లాడరాడారా అంటారు. అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి భజన చేస్తూ ఏది చేసినా మీరు మంచి చేస్తున్నారని చెప్తూ, ఎన్ని నేరాలు చేసినా, ఘోరాలు చేసినా, తప్పులు చేసినా, నష్టాలు కలిగించినా, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినా మీరు చేసింది మంచిది అని చెప్పే నీలాంటోళ్ళని మా ఏరియాలో బానిసలు అంటారు. ఇంగ్లీష్లో స్లేవ్స్ అంటారు. మరి నువ్వు బానిసవే కదా, నువ్వు ప్రశ్నించలేవు. ఎవరైనా ప్రశ్నించేటోడిని నువ్వేంటి ఇలా అంటున్నావు, జాతికి అన్యాయం చేస్తున్నారు, జాతికి నష్టం చేసే వాళ్ళని నువ్వు అంటున్నావు కదా. అసలు నీ వల్ల మాల జాతికి జరిగినటువంటి లాభం కానీ, దళిత జాతికి జరిగినటువంటి లాభం కానీ, ఈ సమాజానికి జరిగినటువంటి లాభం ఏదన్నా చెప్పు. లేదు కదా. ఏదో ఒక సామెత ఉంది, మా వైపు ఏదో ఒక సామెత ఉంది, అబ్బా అవయవాళ్ళకు సున్నం రాశాడని చెప్పేసి. అట్లా క్రైస్తవ మతాన్ని అడ్డం పెట్టుకొని క్రైస్తవులకు అండగా ఉంటున్నానని చెప్పి, క్రైస్తవుల కోసమే నేను వచ్చానని చెప్పేసి, మహాసేన అనేది క్రైస్తవులకు రక్షణ అని చెప్పేసి ఈరోజు క్రైస్తవులకే వెన్నుపోటు పొడిచావు చూడు. నువ్వు హర్ష్ కుమార్ గురించి మాట్లాడతావా, నువ్వు ఆయన గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తావా? ఆయన ఎంత మీటింగ్ పెట్టా ఓ 100 మంది 200 మంది మించి వెళ్ళరు. సర్లే అనుకున్నాను. కానీ నాకు ఇప్పుడు వచ్చిన సమాచారం, ఈ సమాచారం ఎవరిచ్చారనేది నేను బయట పెట్టలేను కాబట్టి ఇది నా అనుమానంగా మీ అందరి ముందు చెప్తున్నాను. అలాగే ఎందుకు పెడతావు బయట? ఏం భయం, ఏం భయం అంటున్నావు? నువ్వు చెప్పే నిజాలైతే, నువ్వు చేసే ఆరోపణలు నిజాలైతే, నీ దగ్గర ఆధారాలు ఉంటే బయట పెట్టు. ఫోన్ కాల్ రికార్డ్సే బయట పెడతావు కదా, బయట పెట్టనా?
బయట పెట్టి మగోళ్ళలాగా చెప్పు. ఎందుకు విశ్వసనీయ సమాచారం ఎవరో చెప్పిన వాళ్ళు పేర్లు చెప్పకూడదు? ఈ కథలన్నీ ఎందుకు? ఈ డ్రామాలన్నీ ఎందుకు? ఈ నాటకాలన్నీ ఎందుకు? బయట పెట్టు. బయట పెట్టి మగోళ్ళగా మాట్లాడడానికి ప్రయత్నం చేయి. 100 మందో 150 మందో రారు, అసలు 50 మంది కూడా రారు, 10 మంది కూడా రారు. మరి ఉరికిపాటు ఎందుకు నీకు? భయం ఎందుకు? బిత్తరపాటు ఎందుకు? ఆయన మీటింగ్ జనాలు రారు కదా, ఆయన అంత చావలేదు కదా, అసలు ఆయన నాయకుడే కాదు కదా నీ దృష్టిలో, మరి భయం ఎందుకు పడుతున్నావు? ఎందుకు అడావిడిగా వీడియో చేస్తున్నావు? నువ్వు మహానాడికి వెళ్ళాలి కదా, వెళ్ళు. ఐడి కార్డు వేసుకొని మరి వెళ్తూ ఈ వీడియోలు అవసరమా? ఈ మాటలు అవసరమా? ఈ అభద్రతాభావం అవసరమా? కరెక్ట్గా లేదన్నా. నువ్వు చెప్పే మాటలు ఆ వీడియోకి సింక్ అవ్వాలా ఏది కూడా. ఎందుకు దీనికి మరి ఎలా ఎందుకు చేస్తారు రాజు గారు, హర్ష్ కుమార్ గారు అనొచ్చు. ఆయన ఇప్పుడు రాజకీయంగా నిరుద్యోగంలో ఉన్నాడు. ఆయన ఇప్పుడు దేశం దృష్టిని రాష్ట్రం దృష్టిని ఆకర్షించాలి ఒకటి. రెండోది, ఇక్కడున్న గవర్నమెంట్ అస్థిరపరిస్తే జగన్మోహన్ రెడ్డి గారు సంతోషం. ఇక్కడ చూడండి, హర్ష్ కుమార్ గారు రాజకీయంగా నిరుద్యోగంగా ఉన్నాడు. నువ్వేం ఉద్యోగం చేస్తున్నావు? రాజకీయంగా నీ ఉద్యోగం ఏందో చెప్పు. తెలుగుదేశం పార్టీలో నీకు ఏ పదవి ఇచ్చారు? అసలు ఒక నామినేటెడ్ పోస్ట్ అని ఇచ్చారా? ఇవ్వలేదు కదా. మరి నీదే ఉద్యోగం? ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి క్యాన్సిల్ చేస్తే నెల రోజుల పాటు వీడియోలు చేయకుండా ఇంట్లో మూలన కూర్చొని ముసుకేసుకొని బాధపడ్డావు, కానీ టికెట్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించే ధైర్యం నువ్వు చేసావా? చేయలేకపోయావు. నువ్వు పెద్ద పనిగా మాట్లాడుతున్నావా? నీకే పదవి ఉంది, నీకే ఉద్యోగం ఉంది, అదేమంటే తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అని చెప్పుకుంటావు. అధికార ప్రతినిధివే కదా. అధికార ప్రతినిధిగా నిన్ను ఎందుకు వచ్చింది ఆ పార్టీ? నువ్వు ఊరికే వాగుతావు కాబట్టి, నీ చేత మాట్లాడించుకోవచ్చు కాబట్టి, ఆ పార్టీకి భజన చేయించుకోవచ్చు కాబట్టి నిన్ను ఉంచుకుంది. ఒక ఫ్యాడును వాడినట్టు వాడుతున్నాను నేను. నువ్వేదో నీకేదో పెద్ద రాజకీయ ఉద్యోగం ఉన్నట్టు ఒక మాజీ ఎంపీని, ఒక వార్డు మెంబర్గా కూడా గెలవనటువంటి వ్యక్తివైన నువ్వు మాజీ ఎంపీని రాజకీయ నిరుద్యోగ అంట. ఏం చెప్తున్నాడు? ఇంకా చూడండి ఏమంటున్నాడు. మూడోది, జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ కూడా జనాలు మర్చిపోయే పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ మత కలహాలు రేగిపోతాయండి. అక్కడ ఒక 2-3 ఇక్కడ మత కలహాలు అనేవి నువ్వు ఎంత రేపాలని చూసినా, లేదు ఇంకొకళ్ళ రేపాలని చూసినా, లేదా బీజేపీ రేపాలని చూసినా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అది జరిగే పని కాదు, జరగదు. ఎందుకు జరగదయ్యా అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు దాదాపుగా సోదరభావంతో ఉంటారు. అన్ని మతాలకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా సోదరభావంతో ఉంటారు. నేను అంటున్నా, అసలు రాజేష్ గారు, మీకు సిగ్గు, శరం, మానం, మర్యాద ఏమన్నా ఉంటే దళితుల మీద ఇన్ని దాడులు జరుగుతుంటే ఒక్క దాడి గురించి అన్న ఒకరోజు మాట్లాడేవా? అరే, జేమ్స్ అనే ఒక విద్యార్థిని, బీటెక్ చదువుతున్నటువంటి విద్యార్థిని విచక్షణారహితంగా కొట్టి చచ్చిపోయేటువంటి స్థితిలో అతను మూత్రమే అతనికి తాగిస్తే ఒక్క మాట మాట్లాడిన నువ్వు, ఒక్క వీడియో చేయని నువ్వు, ఒక్క స్టేట్మెంట్ ఇవ్వని నువ్వు పెద్ద మగాడిలాగా హర్ష్ కుమార్ గారి గురించి మాట్లాడతావా? ఎందుకు మాట్లాడలా ఈ అంశాన్ని గురించి? పిఠాపురంలో దళితుల బహిష్కరణ గురించి ఎందుకు మాట్లాడాలా? ఎన్ని సంఘటనలు జరిగినాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత? దళితుల మీద ఎన్ని దాడులు జరిగినాయి? ఎన్ని చాట బహిష్కరణలకు గురయ్యారు? ఎంతమంది హత్యలు చేయబడ్డారు? ఇవన్నీ ఎందుకు మాట్లాడలేదు? ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు కదా దళితులు, ఎందుకు మాట్లాడలేదు? దళితుల మీద ఎప్పుడు ఎన్ని రకాలుగా దాడులు జరిగినా, ఎంతమందిని కొట్టినా, ఎంతమందిని ఎన్ని రకాలుగా చిత్రహింసలు పెట్టినా కానీ మాట్లాడవా? సొంత కులానికి సంబంధించినటువంటి వ్యక్తులను మాత్రం పదే పదే టార్గెట్ చేసి మాట్లాడతావా? ఏం అహంకారం నీకు? అక్కడ ఒక 2-3 ఒకవేళ ఏ హిందువుల్లో పళ్ళం కుని వాళ్ళు ఎవరో చంపేశారు అనుకోండి, ఇంకా క్రైస్తవులు హిందువులు చంపేశారు అనేది ఇంకా ఏ స్థాయికి వెళ్ళిపోద్దో మీరు ఊహించండి. లేదా హిందువులను చంపితే ఒకవేళ సింపతి రాదు అనుకునేలాగా ఉంటే వెళ్ళిన పార్టీలను ఒకళ్ళిద్దరిని చంపితే ఇదో హిందువులు మేము మీటింగ్ పెట్టుకుంటా ఉంటే చూడండి, అసలు మనోడు కథ, మాటలు, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అన్ని మనోడే. అసలు ఎంత ఊహాగానాలతో ఎంత బాగా చెప్తున్నావన్నా, ఎంత అద్భుతమైనటువంటి ఒక క్రైమ్ స్టోరీని రచించావు నువ్వు. ఇంత టాలెంట్ ఉన్నవాడివి ఇక్కడెందుకు? సినీ రంగంలోకి వెళ్ళు, మంచి భవిష్యత్తు ఉంటుంది. నా మంచి సలహా, సాడి దళిత సోదరుడికి నేను ఇచ్చే ఒక మంచి సలహా, సినీ ఫీల్డ్లోకి వెళ్ళన్నా, మంచి భవిష్యత్తు ఉంది నీకు. ఈయనే చెప్తున్నాడు వాళ్ళు చంపేస్తారు, వీళ్ళు చంపేస్తారు, ఆయన ఏమో చిన్న మీటింగ్ అంటాడు, 100 మంది 50 మంది కూడా రాడు అంటాడు. మళ్ళీ అక్కడ కలహాలు జరుగుతాయి అంటారు, హిందువులను చంపేస్తారంటాడు, లేదా హిందువులే క్రైస్తవ పాస్టర్లను చంపేస్తారంటారు. ఏందన్నా ఇది? ఆయన ఏమన్నా రౌడీనా? ఆయన ఏమన్నా గూండానా? ఆయన ఏమన్నా తీవ్రవాదేనా? ఆయన ఏమన్నా ఉగ్రవాదా? కాదే. నాకు తెలిసి ఒక మాజీ ఎంపీ, ఒక దళిత లీడరు, జాతి కోసం కొంత పని చేసినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిగా నాకు హర్ష్ కుమార్ గారు తెలుసు. ఓకే, తప్పులు ఒప్పులు అనేవి ప్రతి మనిషిలో ఉంటాయి. నాలో కొన్ని లోపాలు ఉంటాయి, కొన్ని మంచి ఉంటాయి. హర్ష్ కుమార్ గారిలో కూడా కొన్ని లోపాలు ఉంటాయి, కొన్ని మంచులు ఉంటాయి. మంచిగా అనుకుందాం, చెడుని చెడుగా మాట్లాడుకుందాం. కానీ ఈ విధంగా ఒక మనిషిని ఇంత దిగజారి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదన్న. మనుషులు చంపిస్తారా ఏంటన్నా ఇవి? అసలు మీరు చెప్పే కథ, అబ్బో నీకు మంచి భవిష్యత్తు ఉందన్నో, ఎవరు చాలరు, నువ్వు గనక సినీ ఫీల్డ్లో గనక వెళ్ళావంటే అసలు ఎవ్వడు చాలడు. దయచేసి ఏదన్నా అది ఉంటే చూడు, ప్రయత్నం చేయి నువ్వు దయచేసి. ప్రవీణ్ గారు తాగారు నాకు తెలియదండి, పోస్ట్ మార్టం చెప్పింది కాబట్టి ఒక తాగారు అనుకున్నాను. కానీ హర్ష్ కుమార్ గారు తాగేసి ప్రెస్ మీట్లు పెడతారని అందరూ అనుకుంటున్నారు. హర్ష్ కుమార్ గారు తాగేసి ప్రెస్ మీట్లు పెడుతున్నారా? అందరూ అనుకుంటున్నారా? ఎవరు చెప్పారు నీకు?
నువ్వు చెప్పావు చాలా సందర్భాల్లో, నువ్వు మాట్లాడిస్తున్నావు చాలా మందితోటి, నువ్వు మాట్లాడుతున్నావు. తాగేసి మాట్లాడుతున్నాడా? గతంలో నువ్వు తాగుబోతువని, నేను పెద్ద తాగుబోతుని, నన్ను దేవుడు మార్చాడు, యేసుక్రీస్తు మార్చాడు, అందుకని చెప్పేసి నేను ఈ విధంగా సేవ చేస్తున్నాను, దేవుడి బిడ్డలకు అండగా ఉంటున్నాను, క్రైస్తవులను రక్షిస్తాను, మహాసేన నాదే నువ్వు తిరిగావు. నువ్వు గతంలో తాగుబోతు అన్నావు, ఇప్పుడు తాగుతున్నావో లేదో నాకైతే తెలియదు. కానీ వ్యక్తిగత అంశాల జోలికి నేను వెళ్ళను. కానీ ఎందుకు? సొంత కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తి, సొంత మాన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి, ఒక మాజీ ఎంపీని నువ్వు ఎందుకు పదే 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 టార్గెట్ చేసి ఆ విధంగా మాట్లాడుతున్నావు? అవసరం ఏంటి నీకు? అంటే ఆ జాతిలో ఏ నాయకుడు ఎదగకూడదు అనేది నీలాంటి వాళ్ళు ఉద్దేశం. ఏ నాయకుడు అన్న ఎదుగుతుంటే వాళ్ళని ఎలా వెనక్కలాగుదామా ఇదే దద్దాకారం. కానీ ఎందుకన్నా వ్యక్తిగతంగా వెళ్ళి కూడా ఆ స్థాయిలో విమర్శించడం అవసరమా? చండాలంగా ఉందా? నీ మీద ఇంతో అంత ఉన్నది కూడా పోతుంది జనాలకి, అది గమనించుకోను ఒకసారి. నైట్ టైము చంద్రబాబు నాయుడు గారిని తినేశారు. మళ్ళీ పొద్దున్న లేచిన తర్వాత నేను సారీ అన్న. అందరూ ఏమనుకున్నారంటే రాత్రి తాగేసిచ్చాడు, మార్నింగ్ తాగి దిగిన తర్వాత మళ్ళీ క్షమాపణ చెప్తున్నారంట. ఈ వెళ్ళే కొద్దిమంది పాస్టర్లు ఎవరైతే అతను వెనకాలన్నారో, ఓచ కోత కోస్తాం అనే పాస్టర్ ఒకడు, లేదు మేము కత్తులు కటార్లు కార్డులు ఎట్టుకుని తిరుగుతాం అనే పాస్టర్ ఒకడు. ఏ పాస్టర్లు అని ఉంటారు అలాగా? ఉండరు. వాళ్ళు పాస్టర్లే కాదు, కత్తులు కటార్లు పట్టుకొని తిరిగేవాళ్ళు, ఊచకోతలు కోసేవాళ్ళు వాళ్ళు పాస్టర్ కాదు. పాస్టర్లు అని ఎవరు అన్నారు? దానికోసం అని చెప్పేసి పని గట్టుకొని హర్ష కుమార్ గారి యొక్క వ్యక్తిత్వ హననానికి నువ్వు ఎందుకు పాల్పడుతున్నావు? కారణం ఏంటి? నువ్వు మగోడువైతే, నీకు చావుంటే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు దళితుల మీద జరిగినటువంటి దాడుల గురించి మాట్లాడలేవే? కనీసము అంబేద్కర్ గారి యొక్క విగ్రహం కానీ, అంబేద్కర్ గారి యొక్క పటము కూడా, ఊరేగింపులు కూడా మా యొక్క వాడల్లోకి రావడానికి లేదు అని అగ్రవర్ణాల వాళ్ళు ఆపేశారు. వాటి గురించి అని స్పందించావా? మాట్లాడే ప్రయత్నం చేసావా? ఎక్కడ నోరు మెదపుకోకుండా అన్నీ మూసుకొని కూర్చున్నప్పుడు దళిత సామాజిక వర్గంతో నీకేం సంబంధం? మాల సామాజిక వర్గంతో నీకేం సంబంధం? మాలల్లో ఉన్న ఎదిగిన లీడర్లతో నీకేం సంబంధం? మాదిగల్లో ఉన్న ఎదిగిన లీడర్లతో నీకేం సంబంధం? ఈ సామాజిక వర్గాల గురించి అసలు మాట్లాడడానికి నీకున్న నైతిక హక్కేంది? నువ్వు చేసిన త్యాగాలేంది? ఈ కమ్యూనిటీని అడ్డం పెట్టుకొని, క్రిస్టియన్స్ని అడ్డం పెట్టుకొని, మతాన్ని అడ్డం పెట్టుకొని ఈ రోజున లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకున్నట్టుండో ఆ రాజకీయ పార్టీ, ఈ రాజకీయ పార్టీ, నువ్వు తిరగని రాజకీయ పార్టీలు ఏమున్నాయి? ఒక్క ప్రజాశాంతి పార్టీ. ప్రజాశాంతి పార్టీలో కూడా చేరితే అన్ని రాజకీయ పార్టీలు నువ్వు తిరిగినట్టు. అన్ని రాజకీయ పార్టీలు తిరిగి, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులకి భజన చేసి, ఆ పార్టీలో పదవుల కోసం వెంపర్లాడి, దానికోసం దళిత కమ్యూనిటీని, ఆ కమ్యూనిటీకి ఉన్న పవర్ని దిగజార్చి ఈ రోజు ఇక్కడ దాకా తెచ్చి, ఇప్పుడు మళ్ళా సొంత కమ్యూనిటీకి సంబంధించినటువంటి లీడర్ల మీద, వ్యక్తుల మీద కూడా ఈ విధంగా దిగజారుడు వ్యాఖ్యలు చేస్తావా? ఎవరు అడగనే? ఎవరు మాట్లాడరానే? నువ్వే మాట్లాడతావానే? నీకే మీడియా ఉందని చెప్పేసి నీ ఇష్టం వచ్చినట్టు ఎవరి గురించి ఏది పడితే అది వాగేసుకుంటూ వెళ్తావా? వీడియోకు ముందు ఒకసారి, వీడియో ముగించిన తర్వాత ఒకసారి అంబేద్కర్ గారి గురించి మాట్లాడతాడు ఈయన. జై భీమ్ అని చెప్తాడు. జై భీమ్ అని చెప్పే కనీసమైనటువంటి నైతిక హక్కు నీకు ఎక్కడుంది? అసలు నువ్వు ఎవడివి? మా జై భీమ్ను వాడుకునే, నినాదాన్ని వాడుకునే హక్కు నీకు ఏడుంది? కొన్ని రోజులు జనసేన పార్టీకి, ఆ పార్టీకి సంబంధించినటువంటి కాపలా కుక్కలా పనిచేస్తావు. కొన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి గారికి పెంపుడు కుక్కలా పనిచేస్తావు. కొన్ని రోజులు చంద్రబాబు నాయుడు గారికి పెంపుడు కుక్కలా పనిచేస్తావు. నీ ఇష్టం వచ్చినటువంటి పార్టీకి డబ్బులు తీసుకొని ఒక పెంపుడు కుక్కలా పనిచేసే నువ్వు జై భీమ్ అని చెప్తూ అదే దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకుల్ని దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేస్తావా? సిగ్గు శరం ఏమన్నా నీకున్నాయా? దయచేసి రాజేష్ గారికి సాటి దళితుడుగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు మీ పార్టీ గురించి మాట్లాడుకోండి. మీరు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి ఆ పార్టీ చేసినటువంటి తప్పులను కూడా కప్పిపుచ్చుతూ మా పార్టీ మంచిది, మా చంద్రబాబు నాయుడు గారు మంచోరు, మా లోకేష్ గారు మంచోరు, మా బాబోరు నాకు ఒక పదవి ఇవ్వాలని ఆ పార్టీ గురించి ఎంత గొప్పగా చెప్పుకోండి, తప్పులేదు. నైతిక బాధ్యత, విశ్వాసం. కుక్కకు బొక్కేస్తే ఏ విధంగా విశ్వాసంగా పనిచేస్తుందో నువ్వు కూడా తెలుగుదేశం పార్టీకి అంతే ఖచ్చితంగా విశ్వాసపత్రుడుగా పనిచేయి. తప్పులేదు. తప్పుపట్టం. దళిత కమ్యూనిటీల జోలికి, ఆ కులంలో ఉన్న నాయకుల జోలికి, ఈ సమాజం జోలికి, సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాల మీద ప్రశ్నించేటువంటి వ్యక్తుల జోలికి నువ్వు రావద్దు. అంబేద్కర్ గారి పేరు చెప్పుకొని, దళిత కార్డు వాడుకొని ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు, ఈ విధమైనటువంటి చర్యలు ఎన్నిసార్లు ఉపేక్షించాలి? ఎంతమంది మీద మాట్లాడతావు? ఎన్ని రకాలుగా మాట్లాడతావు? దాడులు జరిగినటువంటి సందర్భాల్లోనేమో మాట్లాడవు, నీకు అవసరమైనప్పుడేమో నేను దళితుడిని, నేను మాలవుడిని, నాకు మాల పౌరుషం ఉంది, ఈ విధంగా ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నావు. నీ పందా ఇకనైనా మార్చుకోవాలని చెప్పేసి రాజేష్ మహాసేన గారికి మా నిజం మీడియా తరపున విజ్ఞప్తి చేస్తూ, మా నిజం మీడియా ప్రతి సందర్భంలో కూడా ఉన్నది ఉన్నట్టు చెప్తూ నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా యొక్క లక్ష్యం. కాబట్టి మా వీడియో ప్రతి సందర్భంలో కూడా క్లారిటీ తోటి, స్పష్టతతోటి అన్ని రాజకీయ పార్టీలకి సమాంతర దూరాన్ని పాటిస్తూ ఉన్న నిజాన్ని నిర్భయంగా తెలియజేస్తూ, ఎవరికి అనుకూలంగా కాకుండా, వ్యతిరేకంగా కాకుండా ఉంటూ ప్రతి సందర్భంలో కూడా నిజాన్ని నిర్భయంగా తెలియజేయడమే మా యొక్క లక్ష్యం. కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి,
షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.